నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. రేవంత్ వర్సెస్ బన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ఇష్యూ రాజకీయంగా ఎంత రచ్చ నడుపుతుందో, అదేవిధంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ విషయం గురించి రోజుకొక వార్త అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీంట్లో పూర్తి వివరాలు చాలా మందికి తెలియదు. అసలు వాస్తవాలు అవాస్తవాలు, అసలు ఏం జరిగింది, ఈ ఇష్యూలో ఎవరి తప్పు, అటు గవర్నమెంట్ దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటుంది, అసలు ఈ ఇష్యూని ఎందుకు రాజకీయంగా మలుపుతున్నారు, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా మాజీ కాంగ్రెస్ లీడర్ బక్క జస్సన్ గారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నమస్తే సార్. సార్, ఈ ఇష్యూ ఏదైతే ఉందో బన్నీ ఇష్యూ, ఫస్ట్ దీన్ని లేవనెత్తింది మీరే అని విన్నాము, దీని మీద పిటిషన్ కూడా వేసింది మీరే అని విన్నాము. అసలు చెప్పండి సార్, మీకు ఎందుకు దీని గురించి సీరియస్గా తీసుకోవాలని అనిపించింది ఈ విషయం గురించి? నేను నిజం కాదమ్మా, ఏ విషయాన్ని నేను ఎవరిదైనా కదా. ఈ ఆటికి విజయవాడలో ఎక్కడనో జరిగిన 2007 ఆ ప్రాంతంలో జరిగిన ఆయేషా మీద కేసు కూడా నేను ఎప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడతాను. హైదరాబాద్లో ఈ ఆటి కూడా నేను మాట్లాడతాను. ఈ ఆటి కూడా నేను పిటిషన్ ఇస్తాను. ఒక ఫ్యామిలీ అంటే నేను ఎక్కువ కామన్ మ్యాన్ సగటు మనిషి, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు కదా, కాబట్టి మాట్లాడతాం. అందులో ఫ్యామిలీ మొట్టమొదటిది ఏంటంటే, ఆడ తప్పిదాలు జరిగినవి ఏంటంటే, ఒకటి హైదరాబాద్లో 144 సెక్షన్ విధించారు. ఇది బాహ్య ప్రపంచానికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ లేదు. రెండవది ఏంటంటే, అశోక్ నగర్ ప్రత్యేకమైన పరిస్థితులల్లో పోలీస్ నిఘా దాదాపు 300-400 మంది పోలీసులు అక్కడ ఈ 29వ జీవో దానిపైన వాళ్ళు ఉద్యమం చేశారు. అప్పుడు బాగా అరెస్ట్లు అవన్నీ జరిగి కేసులు అయినాయి. ప్రీమియర్ షోకు, స్పెషల్ షోకు రాత్రిపూట దానికి పర్మిషన్ ఇవ్వడం తప్పు. సరే, ఆయన కొడుకు, ఆయన ఫ్యాన్ ఏదో వాళ్ళ ఫ్యామిలీ కోసం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా టికెట్ 3,000 కొన్నాడంట, 12,000 టికెట్. నేను అది కూడా అబద్ధం అనుకుంటాను, ఎందుకంటే టికెట్ ఒకటి 1,000 రూపాయలు 2,000 ఉంటుంది. 3,000 అని, సరే 12,000 రూపాయలు ఆ ఫ్యామిలీ మొత్తం 4 టికెట్లకు 12,000 పెట్టి థియేటర్కు పోయిందంట. అయితే సరే, ఏది ఏమైనప్పటికీ ఆమె చనిపోయింది. ఈరోజు ఆయన ముందొచ్చిందా తర్వాత వచ్చిందా కానీ హైప్ లేపారు ఆయన మీడియా, ఆయన సోషల్ మీడియా. దాదాపు 3,000 మంది ఫుల్ హైప్ లేపారు. హైప్ లేపడానికి జనం మొత్తం మీద పడ్డారు. ఆ రోజే అందరు మీడియా కూడా అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, రాత్రి 9:30కి బండి వస్తున్నాడు థియేటర్కి అని చెప్పేసి మా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీడియా మొత్తం కూడా మేమే ఒక దాదాపు 200-300 మంది ఉంటారు మీడియాని ఉంటుంది. అయితే అంత హైప్ ఇచ్చి నేషనల్ లెవెల్లో అయినా మామూలు మనుషులతో ఈయన సొంత టాకీస్లు ఉన్నాయి. సొంత థియేటర్లు వీళ్ళే కదా అండి. సత్యం థియేటర్ కూడా వీళ్ళదే, ఈ మధ్యనే తీసుకున్నాం. అందులో చూడవచ్చు. తెల్లారి 5వ తారీఖు, ఇది 4వ తారీఖు రాత్రి అయింది. 5వ తారీఖు ఉదయం 5వ తారీఖు పొద్దున్నే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను కేసు పెట్టిన. కేసు పెట్టిన తర్వాత 5వ తారీఖు దీని మీద ఎవరు మాట్లాడలేదు. 5వ తారీఖు సాయంత్రం డీసీపీ పోలీసులు మేము కేసు ఎఫ్ఐఆర్ చేసినాం దీనిపైన అని ప్రెస్ మీటే పెట్టింది. దానికి మామూలుగా ఎఫ్ఐఆర్ పెడితే అయిపోతుంది, ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే గవర్నమెంట్ సీరియస్గా ఇష్యూ తీసుకుందని అర్థం అని నేను అనుకున్నాను. తర్వాత 6వ తారీఖు నేను నా మీద నమ్మకం లేదు. నేను మంచిగా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అంతా తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటిది అని అందరి మీద కలిపి నేను శరత్ చంద్ర, మైత్రి మూవీస్, అల్లు అర్జున్, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా, ఇట్లా చాలామంది మీద కలిపి నేను పిటిషన్ ఫైల్ చేసిన థియేటర్ ఓనర్స్ పైన. నేను పోలీసులు ఆ రోజు చెప్పింది ఏంటంటే, సిఏ గారితో నేను మాట్లాడాను. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7లో ఆయన విన్నర్. ఆయన మామూలుగా ఎవరికి ఏం లేదు, మామూలు ఆయన కార్లో 10-15 కార్లు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వస్తే పోతుంటే పోలీసులు ఆపి ఆయనను అరెస్ట్ చేసిండు. ఆడ ఎవరు గాయపడలే, ఎవరు తెచ్చిపోలే. తెల్లారే ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 3-4 రోజులకు బెయిల్ వచ్చింది. 18 మందిని అరెస్ట్ చేసి అక్కడ ఎవరు గాయపడలే, దెబ్బలు తాకలే, అరెస్ట్ చేసింది, జైలుకు పోయింది. ఇప్పుడు కొడుకు మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అని చాలా ఘాటుగా ప్రెస్ మీట్. అక్కడ జరిగిన సందర్భము ఎప్పుడైతే బాబు తొక్కబడ్డాడు అన్నీ నైటే వస్తున్నాయి కదా సోషల్ మీడియా చెప్పనీకి. ఇప్పుడు నాకు తెలియదని చెప్పనీకి నీకు పోలీసులు చెప్పలే, ఎవరు చెప్పలే.
కానీ నీకు మినిమం అయితే అక్కడే తెలిసిపోతుంది ఈజీగా, ఎందుకంటే నువ్వు అదే టైటల్ ఉన్నావు. నాకు తెలుసు, మా ఇంట్లో కూర్చున్నాను, అన్ని టీవీలలో స్క్రోలింగ్లో వస్తూనే ఉన్నాయి. కానీ నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు నాకు తెలియదు, ఇంటికి వచ్చిన తర్వాత తెలిసి నెక్స్ట్ డే పెట్టలే ఆయన ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ మీట్లో అంత కాన్ఫిడెంట్గా నాకు ఆ రోజు థియేటర్లో తెలియదు, నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెల్లారి తెలిసిన షాక్ అయినా అని పబ్లిక్ అంత ఓపెన్గా ఎట్లా అబద్ధం చెప్పగలరు? ఇప్పుడు అబద్ధాలు ఇల్లు కాదు, అబ్బాది ఇరుపక్షాలు. ప్రభుత్వం అబద్ధాలు చెప్తుంటే ఈయన అబద్ధాలు చెప్తారు, ఇద్దరు అబద్ధాలు. నెక్స్ట్ డే తెల్లారి నేను నచ్చాల్సి మరి తెల్లారి ఎందుకు మాట్లాడాలి? సరే 4వ తారీఖున థియేటర్లు ఉన్నప్పుడు తెలియదు, ఓకే నీకు తెలియాలి. దేశం అంతా తెలిసింది, ఈ అబ్బాయికి ఒక్కరికి తెలియాలి, హీరో ఏదో యాక్టర్ తక్కిన వాళ్ళంతా తెలిసింది. తెల్లారి 5వ తారీఖు కూడా తెలియదు కదా. మరి 5వ తారీఖున ఎందుకు ప్రకటించలే? 5వ తారీఖు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? 5వ తారీఖు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలే? అవన్నీ కథలు చెప్పద్దు, నువ్వు బహానాలు చెప్పద్దు, ఎప్పుడు చిల్లర అయిపోతాం. నువ్వు ఎందుకు చెప్పలే? ఆ రోజు తెల్లారి నాయనని ఎందుకు పంపలే? సార్ ఆ రోజు ప్రెస్ మీట్ 6వ తారీఖు నేను 2:30కు చిక్కడపల్లి పోలీస్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత సాయంత్రం 5:30కు 25 లక్షలు ప్రకటించాను. అయింది కదా. 4వ తారీఖు 4, 5, 6, 7, 8, 9, 10 రోజులు సైలెంట్గా ఉన్నారు పోలీసులు. నేను 6వ తారీఖు మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయగలంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పైన అన్న. 6వ తారీఖు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది పెద్ద క్వశ్చన్. 6థ్కి ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అంటే 6వ తారీఖు రోజుకెళ్ళి నా లెక్క ప్రకారము ప్రభుత్వ పెద్దలకు, ముఖ్యమంత్రి వాళ్లకు ఏవో చర్చలు జరిగినాయి. ఆ చర్చలల్లో తోపులాటనే జరగవచ్చు, బన్నీది పాకెట్ జేబు మాత్రం చినగవచ్చు. ఆయన జేబు చినిగిన కోపం మీద ఎక్కడనో ఫిలిం ఆయన ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ నడుస్తుంటే అందులో ముఖ్యమంత్రి పేరేదో ఉండే ఆయన, అది వినగానే నాకు అర్థమైపోయింది క్యాండిడేట్ అరెస్ట్ అవుతారని. సినిమా రిలీజ్ తర్వాతనే ఆయన ఈ మాట అన్నాడా? 10వ తారీఖు అన్నాడు ఈ మాట. 10th 5వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, చనిపోయిన తర్వాత ఈ మాట అన్నాడు. అంటే 6వ తారీఖు వరకు పోలీసులు సైలెంట్గా ఉన్నారు కదా. నేను ఇప్పుడు 2 రోజులు అందుకని లెక్క పెట్టారు. 6 రోజులు పోలీసులు సైలెంట్గా ఉన్నారు, అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే జేబు చినిగింది కాబట్టి. పాపం ఆయన పాకెట్ చినిగింది ఏమో తట్టుకొని జేబు చినిగిందని మళ్ళీ అరెస్ట్ ఎందుకని వదిలేసారు పోలీసులు కదా, ప్రభుత్వం. కానీ 10వ తారీఖు ఒక సక్సెస్ మీట్లా ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఏం పేరు ఉండే అని పక్కన అడిగారు. అప్పుడే అర్థమైంది అరెస్ట్ అయితే. 11కు అరెస్ట్ అయ్యారు. ఈ 6 రోజులు 100% ఇవి జరిగినాయి. ఇప్పుడు ఈ 6 రోజులు ఇక 11వ తారీఖు అరెస్ట్ అయ్యాను కదా. 11వ తారీఖు కోర్టుకు పోయినాక కోర్టులో వాళ్ళ అడ్వకేట్ ఏమన్నాడు, పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి మీదికి పోయినరు, అందుకని కింద తొక్కిసలాట చచ్చిపోయిందని చెప్పింది. ఓకే సార్, తొక్కిసలాట అయిందన్నారు. మరి అప్పుడు ఇప్పుడు నిన్న సాక్ష్యాలు చూపించారు. లేదు మా పోలీసులు తెల్లారే చూసినాం, అందరూ సిపిఆర్ చేసిండ్రు, బాబుని కాపాడిండ్రు పోలీసులు, తల్లిని కూడా కాపాడే ప్రయత్నం చేసి చచ్చిపోయింది. సిపిఆర్ చేసి సిఏ గారు బాగా ట్రై చేశారు. ఆయన జర కొంచెం మంచి మనిషి, వాస్తవం ట్రై చేసిండ్రు. ఇది కోర్టు ఎందుకు ప్రొడ్యూస్ చేయలే? కోర్టులో రెగ్యులర్ ఉండే పీపీ లేకుండా వేరే పీపీ ఇవన్నీ ప్రశ్న నేను అడిగిన తెల్లారి. అలా పోలీసుల పరువు తీస్తే పోలీసులు ఎందుకు మాట్లాడలే? ఎందుకు మీరు పొందుతారు? ఎందుకు అడ్డుకోలే? ఈ పీపీ కాక రెగ్యులర్ పీపీ ఎందుకు పోలే? ఫస్ట్ పరువు అందరు గొల్లున్న అవ్విండ్రు హాల్లో, పోలీసుల పరువు కోర్టులో పోయింది. తెల్లారి కూడా మరి వీడియోని ఎందుకు రిలీజ్ చేయలే? మళ్ళా 12వ తారీఖు చేయలే వీడియో రిలీజ్, 13 చేయలే, 14 చేయలే, 15 చేయలే, 16 చేయలే, 17, 18, 19, 20 వరకు చేయలే. అర్థమైందా? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ నువ్వు ఎత్తు నేను మాట్లాడతా, అక్బర్ నువ్వు ఎత్తు నేను మాట్లాడతా అని ఒకరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పినా అని అన్నారు. అంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయితే 3 గంటల పాటు చర్చ జరిపింది. 3 hours దానిపైన డిబేట్ జరిపింది అసెంబ్లీలో. ఒక
ఒక ముఖ్యమంత్రి ఈ సబ్జెక్ట్ మీద 3 గంటల సేపు నువ్వు ఎందుకు చర్చ జరపాలి, ఎందుకు జరపాలి? అదేంటా ఇది పాయింట్ చెప్తే. ఇప్పుడు 20వ తారీఖు ఆ శుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైన దినం ఆ రోజు 20వ తారీఖు. అయితే ఆ రోజు నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? మీ గురుకులాలలో 48 మంది విద్యార్థులు చనిపోయి, నేనే దాన్ని పిలిచినారు, 48 మంది విద్యార్థులు చచ్చిపోయినారు, 15 రోజులలో నాకు దీని మీద నివేదిక ఇవ్వాలి అని చెప్పి నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చింది. ఇవ్వగానే వాళ్ళు ఇమీడియట్గా ఆ జవాబు చెప్పాలి కదా, అందులోకి దాటేయడానికి వీళ్ళు దీన్ని అస్త్రంగా వాడుకున్నారు. ఇది నేషనల్ ఎస్సీ కమిషన్ ఇచ్చిన, గవర్నమెంట్కి ఇచ్చిన సెక్రటరీ. దీనికి మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. చదువుల మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. సోషల్ అన్ని ఈ 2 మాత్రం ఈయన నోటీస్ ఇచ్చింది. ఈ సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ కావాలి, ఈ సబ్జెక్ట్ చర్చకు రావద్దు. ప్రతిపక్షాలు ఈ అంశం మీద మాట్లాడడానికి రెడీగా ఉంది. మొత్తం సబ్జెక్ట్ తిప్పేయడానికి ఈ బన్నీ సబ్జెక్ట్ తిప్పి కావాలని 45 మంది గురుకులాలకు సంబంధించిన వాళ్ళ గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం మీద సీరియస్ అవుతారు కాబట్టి డైవర్ట్ అవడానికి బన్నీ తీసుకున్నారు. ఎస్, బన్నీ సబ్జెక్ట్ తీసుకొని చర్చ చెప్పింది. ఇది తెలియని బన్నీ తెల్లారి నన్ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతుండ్రు అని చెప్పేసి ఇగో 48 మంది పేర్లు అంతే. ఎస్సీ ఎస్టీ బీసీలే వీళ్ళందరూ దాదాపు అందరు ఇద్దరు ఎస్సీ ఎస్టీ బీసీ అందరు అన్ని క్యాస్ట్ వాళ్ళు పాము గడిచి చచ్చిపోయినారు, సరైన భోజనం చచ్చిపోయినారు, దాదాపు 1000 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎత్తినాక నేను తెల్లారి మండే రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినాక ఇక నేను ఏం జరిగిందో అంత తెలుసు. మొత్తం ఇదంతా ఒక కక్ష సాధింపు చర్య లెక్క నడుస్తుంది. అంటే వాళ్ళు దీన్ని పూర్తి స్థాయిగా వాళ్ళ లాభం కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మళ్ళీ ఎస్సీ కమిషన్ పోయినా, ఇది ఏమైనా దీని మీద నివేదిక ఇచ్చిందా అని మాట్లాడింది కదా, ఇయ్యలేదని చెప్పి ఇయ్యలేదని మళ్ళీ రిమైండర్ పంపారు మొన్న. ఇమీడియట్గా మండే రోజు నేను నేషనల్ ఎస్సీ కమిషన్ ముందు చచ్చిపోయిన ఫోటోలు అన్నీ పెట్టి వీళ్ళు అదేంట 48 మంది చనిపోయారు. ఇక వీళ్ళంతా ఇక చనిపోయిన అబ్బాయి ఇది చనిపోయింది, ఇక ఈ అమ్మాయి చనిపోయింది, ఓకేనా? చనిపోయింది, ఓకేనా? ఓకే, ఇది చనిపోయింది, ఓకేనా? ఇవన్నీ చర్చకు రాకుంటుందని అని చెప్పి డైవర్ట్ చేయడానికి పెట్టింది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన టీము వీళ్ళందరూ కలిసి దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది కదా. ఇప్పుడు ఈమెకు 25 లక్షల రూపాయలు ఇచ్చింది కదా ప్రభుత్వం. ఇప్పుడు 48 మంది కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నా. నేను ఎస్సీ కమిషన్ ముందు ఎగ్జిబిషన్ పెట్టిన ఈ ఫోటోలు అన్నిటితో వీళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టరు, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, వీళ్ళందరినీ ఈ ఫోటో ఉంటాయి. ఈ అమ్మాయి కూడా దీనికి ఉంటా వచ్చింది. అయితే వీళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఇవన్నీ తప్పించుకొని అని చెప్పేసి ఈరోజు ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేసింది. అది జరిగిన. సో ఇప్పుడు ఎప్పుడైతే అసెంబ్లీలో అల్లు అర్జున్ మాట్లాడారో అల్లు అర్జున్ గురించి, ఆ నెక్స్ట్ డే బన్నీ ఏం తెలియక ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఒక నిందితుడిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పేసి అతని మీద చాలా మంది వాదిస్తున్నారు. అసలు నీకేం అర్హత ఉంది, నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి, నువ్వు ఇప్పటికీ ఇంకా దీని మీద సంజయ్ కానీ ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు, విచారణ అయితే కొనసాగుతుంది కదా, దీని గురించి పబ్లిక్గా మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. మరి వాస్తవానికి ఆయన ఇప్పుడు ఆయన పేరు తీసిండ్రు, మాట్లాడిండ్రు. 5వ తారీఖు ఎప్పుడు చనిపోయినప్పుడు ఇన్ని రోజులు ఏం సపోర్ట్ లేకుండా సైలెంట్గా ఉన్నాయని ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అయితే ఏంటంటే ఆయన క్యారెక్టర్ ఏమన్నా జనంలో దిగజారుతుంది. వాస్తవం ఏంటంటే ఆడ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ దిగజారింది. క్యారెక్టర్ అంటే చిల్లరగాడే, మళ్ళీ క్యారెక్టర్ దిగజార్చే అవసరం ఏం లేదు. ఇంకా చాలా ట్విస్ట్ జరిగినాయి ఈ కేసులో. ఏం జరుగుతుందంటే తెలియకుండా అంటే కొంతమందికి జనాలకి ఎగ్జాక్ట్ వాస్తవాలు తెలియదు, ఇంకా లోపల ఏదో లోపాయికత్వం జరుగుతుంది. ఏముండదమ్మా, అంత పైసలు. అది పాన్ ఇండియా మూవీ, దాదాపు చాలా పైసలు కలెక్షన్ చేసినాయి. ఈ రేవతి చనిపోయిన తర్వాత దానికి హైప్ వచ్చింది అంటారా, లేకపోతే చనిపోయినా కాదు, పదిపోయినా కాదు,
బన్నీ ఎప్పుడైతే సీఎం పేరు తీసుకోలేదో అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఇక హైప్ లేచింది. ఎందుకంటే ఇక అక్కడ దాని తర్వాత డ్రామా మొదలైంది, వేరే పుంజుకుంది. అక్కడికి వెళ్ళి ఆంధ్ర పొలిటికల్ ఎంటర్ అయింది. హైడ్రా దెబ్బతోని మన దగ్గర పెట్టుబడులు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్క అయిపోయి మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. హైడ్రా దెబ్బతోని వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. 144 సెక్షన్ పెట్టేటోడుకు వీళ్ళు మొత్తము డైవర్ట్ అయిపోయారు. ఈ 144 సెక్షన్ అనేది ఎందుకు పెట్టారంటారు ఇక్కడ? ఎందుకు పెట్టినో మరి నాకు రేవంత్ రెడ్డి చెప్పాలి, హోంమంత్రి. నేను ఒక్కనే ఆ సబ్జెక్ట్ మాట్లాడింది, నేను ఒక్కనే కంప్లీట్ గా. రాహుల్ గాంధీ మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు వాళ్ళు బహిరంగ ఏది చెప్పారు, కానీ అంటే మీకు గూగుల్లో కొట్టి అది వస్తుంది. అంటే ఫస్ట్ డే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, తర్వాత ఇక చెప్పలేదు. కానీ అంటే మన హైదరాబాద్ ఇమేజ్ ఖరాబ్ చేయడానికి పెట్టింది అది 100%. అది అవసరం లేదు. ఇప్పుడు నాకు రౌడీ షీటర్ ట్యాగ్ వేసి నేను ఏం చేయలే, రౌడీ షీటర్ ట్యాగ్ వేసాను, నన్ను ఎట్లా చూస్తారు జనాలు? నేనేం చేయలే, అయినా రౌడీ షీటర్ అని చూస్తారు. సేమ్ హైదరాబాద్కి ఆ ఇమేజ్ వేసారు. 144 సెక్షన్ అని ఇక రౌడీలు ఉంటారు, ప్రొటెస్ట్లు అయితే అమ్మో ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని బయటకు వెళ్ళి. అయితే ఇక్కడ ఏమైందంటే అక్టోబర్ 27కు కర్ఫ్యూ పెట్టింది కదా, నవంబర్ 2వ తారీఖు, నవంబర్ 1వ తారీఖుకి వెళ్ళి దీపావళి టైంలో రోజులల్లో లోకేష్ అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి హైదరాబాద్లో తెలంగాణ మీ పెట్టుబడి 100 కంపెనీలతో మీటింగ్ పెట్టి, హైదరాబాద్లో పరిస్థితి బాగాలేదు, 144 సెక్షన్ ఉంది, హైదరాబాద్తో ఇల్లు కూడా కొడుతుండ్రు, కాబట్టి మీ పెట్టుబడులన్నీ అక్కడ తెచ్చుకోండి అని చెప్పి పెట్టారు. ఈ కంపెనీలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ పెద్ద ఇండస్ట్రీ ఏంటిది ఇక్కడ? ఫిలిం ఇండస్ట్రీ. దీన్ని చేయడానికి దీన్ని వాడనీకి అని చెప్పేసి వచ్చారు. మొత్తంగానే అక్కడ వాళ్ళ చక్రం తిప్పి ఈలోపు చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ వాళ్ళ నాయన ఫోన్ చేసి నీకు అరెస్ట్ అయిన నీ కొడుకు ఎట్లా ఏం బాధపడదు, మేము ఉన్నాం అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పిండు. చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయితే అసలు అరెస్టే కాదు కదా. ఇదంతా డ్రామా ప్లే చేసి అసెంబ్లీలో ప్లే చేసి ఇమీడియట్గా వాళ్ళు మేము ఆంధ్రాలో డెవలప్ చేసుకుంటాం దీన్ని అని వాళ్ళు చెప్పుడు. ఇదంతా ఏంటంటే ఇక్కడ మనకు ఆంధ్ర ఇమేజ్ పెంచుకోవాలి. అదే ఇప్పుడు పెద్ద కుట్ర ఏంటంటే హైదరాబాద్ ఇమేజ్ డౌన్ చేయడానికి వాళ్ళకి అక్కడ చేయాలి. నేను అందుకని చెప్తున్నా, ఇప్పుడు డల్లాస్ పోతుంది, మళ్ళీ ఒక 12 కోట్లు ఖర్చు పెడుతుండ్రు, 12 కోట్ల 30 లక్షల రూపాయలు నిన్న జీవో రిలీజ్ చేసిండ్రు డల్లాస్ పై రేవంత్ రెడ్డి. అంటే నేను ఒకటి చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 10 సార్లు విదేశీ పర్యటన చేసింది కావచ్చు. ఈ 10 సంవత్సరాలల్లో అసలు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు మీరు, ఎన్ని కంపెనీలు నెలకొల్పిండ్రు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఒక శ్వేతపత్రం విడుదల చేయమంటారు. నేను నీ వల్ల ఎంత నష్టపోయినరు, ఎన్ని కంపెనీలు పారిపోయినాయి, ఎంత మన బ్రాండ్ ఇమేజ్ ఎంత పడిపోయింది అనేది, నేను ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయినరు, నువ్వు చేయకుండా నేను విడుదల చేస్తాను శ్వేతపత్రం, నువ్వు విడుదల చేయాలి. ఆంధ్రాలో గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది, 6 నెలల్లో వాళ్ళని పెట్టుబడి తెచ్చారు, అది కూడా చేయను. ఇక్కడికి వెళ్ళి దాదాపుగా తరలిపోనికి దాన్ని పెంచడానికి వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు అయినా కానీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఓటుకు నోట్ల ముద్దాయినాయి, ఏవన్నీ ఎటులు. అదే కాబట్టి వీళ్ళకి ఎట్లన్నా ఆ జోడు ఉంటుంది, అనుబంధం ఉంటుంది, ఆ స్నేహం ఉంటుంది. కాబట్టి ఈయనకు తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ నా రాష్ట్రం అనుకుంటలేదు, తెలంగాణలో నేను పుట్టి పెరిగినాను అనుకుంటాను రేవంత్. ఇది నా తెలుగుదేశం పార్టీ అనే అనుకుంటాడు అంతే. ఇవాళ కూడా తెలుగుదేశం వాళ్ళదే పెడతాను. సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వదిలేసిన మొత్తం వాళ్ళ పార్టీని వాళ్ళు చంపుకుంటారు. రేపు ఇక్కడ కాకులు కూడా ఉండేవి. తమిళనాడు వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ లెక్క ఇక్కడ కాంగ్రెస్ తయారవుతుంది, వచ్చే రోజుల్లో కనిపించేది అట్లా. అంత అంటే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా నువ్వు చేసిన మంచి పనులు నీకు నచ్చితే నిజంగా నేను సంవత్సరంలో బాగా చేసినా అని నువ్వు అంటే రెఫరెండం పోదాం, ఒక ఎలక్షన్, సంవత్సరం పాటు ఎలక్షన్, ఈ సంవత్సరం నువ్వు ఎంత డెవలప్మెంట్ కానీ ఏందని రాజీనామా చేసిరా, ఏదన్నా ఒక ఎలక్షన్లో మనం పోటీ చేద్దాం. ఖచ్చితంగా నేను శ్వేతపత్రం విడుదల చేస్తున్నా. ఖచ్చితంగా దీనిపైన అలా ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఈరోజు జవాబుదారీతనంగా లేదు. అందుకని నేను డిమాండ్ పెడుతున్నాను. 1 year విజయోత్సవాలు జరుపుతారు. విజయోత్సవాలు కూడా అటు యూనివర్సిటీలో చాలా ఘనంగా నిర్వహించారు. వాడవాడలో ఇక్కడ ఈ నాంపల్లి లేకపోతే ట్యాంక్ బండ్ కానీ పివి ఘాట్ దగ్గర ఏం పెట్టినా మొత్తం రికార్డింగ్ డ్యాన్స్లు, బూత్ పాటలు. ఆ పాటలు విన్నారా మీరు? మొత్తం బూత్ పాటలే, తెలంగాణ లేని అన్ని బూత్ పాటలే. ఇక
వేరే లేనే లేవు. విజయోత్సవాలు. సినిమా ప్రమోషన్ కూడా నడిచినాయి ఆడ, ఉమ్, ఏదో సినిమాది ఏది అక్కడ ఆ విజయోత్సవాలలో. ఉమ్. కాబట్టి అంత చిల్లరగా నడిచింది విజయోత్సవాలు. అంటే మీరు నిజంగా ఈ 1 ఇయర్ పరిపాలనలో అస్సలు సాటిస్ఫై లేరు. ఇప్పుడు నువ్వు విజయోత్సవాలు అంటే ఏం ఘనత సాధించిన శ్వేత కరపత్ర విడుదల నెంబర్ 1 హైదరాబాద్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మరి 144 సెక్షన్ ఎందుకు ఉండేది? నంబర్ 1 పొజిషన్ అయితే నంబర్ 1 అయితే నువ్వు 144 ఎందుకు పెట్టినావు? హైదరాబాద్లో పాటు ఎందుకు పెట్టినావు? 144 సెక్షన్ పెట్టిన విషయం చాలా మంది జనాలకి తెలియదు. నేను చెప్తా కదా, మీరు ఎప్పుడు గూగుల్లో కొట్టాలి నేను నాదే వస్తుంది. మీరు మీ మొబైల్ తీసుకొని కొట్టండి 144 సెక్షన్ నేను హైదరాబాద్ అని కొట్టండి, ఎప్పటికెళ్ళి ఏంటిది అని మొత్తం వస్తుంది అందులో. ఇంకో సెక్షన్ 144 was imposed in Hyderabad, India from October 27th, 2024 to November 28th వరకు ఉంది. ఎందుకు పెట్టింది? నవంబర్ 28th వరకే కదా. నీకు ఎందుకు పెట్టింది మరి? కాబట్టి ఇదంతా హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఖరాబ్ చేయాలి, తద్వారా ఆంధ్రాకు లాభం చేయాలి. ఈయన దోస్తానం మొత్తం ఆంధ్రాది, ఈయన ఫ్రెండ్షిప్ అంతా ఆంధ్రాది. అదే కదా ఈరోజు వీళ్ళు ఎక్కడి దిగజారింది అనేది కూడా మనకు కనబడిపోతుంది. ఆయన తెలంగాణ చంపుకుంటే వచ్చే లాభం ఏందనేది కూడా మీరు ఎక్కడ చూడండి, ఆయన భాష కానీ ఆయన లాంగ్వేజ్ కానీ ఏడా తెలంగాణ బాగు కోసం తెలంగాణకి ఏమైనా చేయాలి, తెలంగాణకి ఏమైనా జరగాలి అనే ఆలోచన ఉన్నట్టు మనకి ఏడ కూడా కనబడదు. మీరు లగిచర్ల ఇష్యూ తీసుకోండి, 29 జీవో తీసుకోండి. లఘుచర్ల విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గాడు కదండి, అందరు ప్రజలు వ్యతిరేకత చూపించేసరికి. ఇప్పుడు లగిచర్ల అసలు ఆయన డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా నువ్వు ఏ కంపెనీలు పెడతా అని ఎట్లా అంటావు? ఫస్ట్ ఏమో ఫార్మా కంపెనీలు అన్నావు. ఫార్మా కంపెనీలో ఆల్రెడీ ఫార్మా కంపెనీల కోసం యాచారంలో దాదాపు 14,000 ఎకరాల భూములు ఉన్నాయని మేము వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటావు. అసలు ఏ కంపెనీలు పెడతావు నీకే లేదు, అంటే నా దగ్గర ఏ కంపెనీ లేదు, అవి తీసుకొని రియల్ ఎస్టేట్ చేయాలి అంతే. రియల్ ఎస్టేట్ చేయడానికి అంతే మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంతే, వాళ్ళు అంతకు మించి ఏం లేదు. వాళ్ళు ఏడ కూడా చిత్తశుద్ధి లేదు. తెలంగాణ బాగు చేయాలి, తెలంగాణ గౌరవం కాపాడాలి, కాపాడేది నేషనల్ లెవెల్లో పరువు పోయింది. ఈ పిచ్చికేతుల పైన ముఖ్యమంత్రి మాట్లాడతారు చెప్పండి. అల్లు అర్జున్ తోడు చిల్లరగాడు అంటారు, అవన్నీ మీరే అంటారు మీ పార్టీ. మరి ఆ చిల్లరగాడు నువ్వెందుకు మాట్లాడినావు అసెంబ్లీలో 3 గంటలు? ప్రజాధనంతో వెచ్చించే సమయాన్ని నువ్వు ఎందుకు కాలయాపన చేసినావు? 3 hours అంటే నువ్వు చిల్లరగానివా? ఇప్పుడు బన్నీ అంటాడు చిల్లరగాడని పార్టీ వాళ్ళు అందరూ అన్నారు, సరే చిల్లరగాడు. మరి ఆ చిల్లరగాని గురించి నువ్వేందుకు మాట్లాడినావు? పోయి నువ్వు చిల్లరగానివా? చిల్లరగాడే. కాబట్టి ఒక అంశం శాసనసభ అనేది చాలా పెద్ద సభ, అది ఇప్పుడు కూడా జరగవు. కాబట్టి మనకి అవసరమైనవి ప్రజల సమస్యల గురించి మాట్లాడడం ముఖ్యమంటారు. అవి అందులో మీకు మెయిన్గా ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయినారు. హైదరాబాద్ గురించి చర్చ చెప్పాను నేను. ప్రతిపక్ష నాయకులు కలిసిన, కేటీఆర్ను కలిసిన, ఆయనకు జీవో కాపీలు ఇచ్చిన. ఫస్లీ యాక్ట్ అని ఉంటుంది, ఫస్లీ అవి ఇచ్చిన, అంటే ఎందుకు కూలగొట్టద్దో సంబంధించిన జీవోలు ఇచ్చిన. తెలంగాణ ఏర్పడ్డాక తీసిన జీవోలు కేటీఆర్ గారికి ఇచ్చిన, మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన. దీని గురించి మీరు మాట్లాడండి, వీళ్ళకు ఆదుకోండి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పించిన. ఇది ఏ చర్చలు లాస్ట్ డే ఆఫ్ ద అసెంబ్లీ, ఈ చర్చలు ఏవి రాకుండా ఇవేమి మాట్లాడకుండా ఆయన దీంతో ముగించారు. ఇప్పుడు ఇంకా ఈ రేవతి విషయంలో బన్నీ చేసిన దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఆయన మీద గత కొన్ని రోజులుగా వాదిస్తున్నారు, అన్యాయం చేశారు, డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదని కూడా అంటున్నారు. ఇయ్యలే కదా. నేను మొన్న ఆదివారం పోయిన ఆదివారము ఇక్కడ రాజేంద్ర నగర్ దగ్గర ఈ హైదరాబాద్లో ఒక మీటింగ్ అయితే పోయింది. ఆ రోజు మీడియా అంతా హాస్పిటల్ కర్మందకృష్ణ మాది వీళ్ళందరూ కూడా పోయినారు. ఆ రోజు నేను మా వాళ్ళని కూడా పంపిన, తెలుసుకుంటే 10 లక్షలే ఇచ్చాను. నేను అదే రోజు అసలు 10 లక్షలు డీడీ ఇచ్చిందంట, 15 లక్షల తర్వాత ఇద్దామని అనుకున్నాడంట. కాదు, అది ఎంత చిల్లర చెప్పు, అది బ్లాక్ మెయిలింగే. నువ్వు గినా దీనికి మా సహకరించకుండా అన్నట్టే కదా, నువ్వు డైరెక్ట్ అవి ఇయ్యమన్నట్టే కదా. వాస్తవానికి అదే చెప్పిందంట. మా అధికారి మా వాళ్ళు పోయి మాట్లాడారు కదా క్యాండిడేట్. అతను కూడా వాళ్ళ ఫాదర్ కూడా మొన్న ప్రెస్ మీట్ లో సార్ని ఇబ్బంది పెట్టొద్దని నేను రిటర్న్ కూడా కంప్లైంట్ తీసుకుంటున్నా అని చెప్పేస్తున్నాడు ఆయన. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్ గానే తీసుకుంది, ప్రభుత్వం తీసుకొని దాంతో. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో ప్రభుత్వం పోలీసులు ఇది ఏమన్నానండి, సిటీ సిపిగా నీకు నేను మెయిన్గా మాట్లాడింది ఏంటంటే, నాకు బన్నీ చుట్టం కాదు, దోస్తు కాదు, శత్రువు కాదు. నేను అధికారులు ఒక రూల్ ప్రకారం, నేను పల్లవి ప్రశాంత్కి ఒక రూల్ ఎందుకు ఉండాలి, ఈయనకు ఒక రూల్ ఎందుకు ఉండాలి అని నేను అడిగినాను. ఈరోజు ఆయుష మీద 2007లో చనిపోయింది.
అప్పుడు ఇద్దరు మహాగనులు ఆ కేసు డీల్ చేశారు. అందులో ఒకరు సివి ఆనంద్ గారు అక్కడ సిపి ఉండే, అదే అంట హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉండే. వీళ్ళకి లైఫ్ లాంగ్ ఒక అమాయకుడు తీసుకుపోయి దాదాపు 7 సంవత్సరాలు జైల్లో పెట్టిండ్రు సత్యం బాబు అని. అందులో వాళ్ళకు ₹1,00,000 వాళ్ళకు ఈ నష్టపరిహారం పిల్లగానికి ఇవ్వాలి. ఆ పోయిన 7 సంవత్సరాలు పట్టుకొస్తారా పిల్లగాని పట్టుకురా. ఇటువంటి ఆఫీసర్లకు మీరు కీలక పోస్టులు ఎందుకు ఇస్తున్నారు? సేమ్ మహబూబ్ నగర్లో షాద్ నగర్ కాడ ఒక అమ్మాయి చనిపోయింది. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు సగటు నేరస్తులు, అంటే వెనుక హంగు ఆర్బాటం లేదు. ఆయాషా మీద కేసులో ఉన్న వాళ్ళు వివిఐపీ కాబట్టి ఇవాళకి ఆమె న్యాయం జరగాలి అక్కడ. అంటే నేను ఈ వేరియేషన్ ఎందుకు అంటున్నా. హైడ్రా చట్టం తెచ్చింది, కూలితే అందరి ఇంట్లో కూలాలి. తిరుపతి రెడ్డి ఇంటికి మార్కేస్తా నోటీస్ ఇస్తూ అది కూలగొట్టు. హైడ్రాల బాజాప్తా చెరువుల బఫర్ జోన్ల రంగనాథ్ కమిషనర్ ఇల్లు ఉంటుంది, ఆయన మీరు కూలగొట్టుకోరు. చట్టాలు రెండెందుకు ఉంటే ఒకటే చట్టం ఉండాలి కదా. అంటే మీరు దేనికోసం పెడతాం చట్టాలు? నా వాదన అది. అల్లు అర్జున్ అంటాడు, నేను పర్సనల్గా నేను ఏది దిగుతలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న తీర్మాన్ మల్లయ్య పోయి చేరిపోయింది. తీర్మాన్ మల్లయ్య డ్యూటీ ఏంటి? నువ్వు దేనికి? వాట్ ఈస్ తీర్మాన్ మల్లయ్య? ఎమ్మెల్సీ. దేనికి ఎమ్మెల్సీ? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆయన ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి? విద్యార్థుల సబ్జెక్ట్ మాట్లాడాలి. 45 మంది చచ్చిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడాలి. నిరుద్యోగుల 29 జీవో గురించి మాట్లాడాలి. ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడాలి. వాళ్ళ అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడాలి. అదేందా మళ్ళీ సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ పరిస్థితి ఎట్లుందో దాని గురించి మాట్లాడాలి. దాని స్కూళ్ళ గురించి మాట్లాడాలి. అందులో పర్యటన చేయాలి. ప్రభుత్వ ఖాళీలు ఎన్ని ఉన్నాయో దాని మీద నువ్వు పనిచేయాలి. ఇవన్నీ వదిలేసి నీకు ఆ సినిమాల దాని గురించి నీకు ఏమవసరం చెప్పు? ఏమవసరం పోయి నువ్వు ఆ సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రి కాదు కదా, నీ కోట్లు వేసిన గ్రాడ్యుయేట్లు కదా, దానికి దీనికి ఏం సంబంధం నీకు? కాబట్టి ఇగో మళ్ళా అంతేకాకుండా ఇగో నేషనల్ లెవెల్లో వాళ్ళు పరువు తీసుకునే పరిస్థితి. నిన్న నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తే ఒక 2 ముక్కలు సక్క మాట్లాడలేకపోయాడు. 2 ముక్కలు. ఇగో ఇది ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాదు, ఇది గ్రాడ్యుయేట్ పరువు తీసుకుంటే తప్ప ఏమన్నా చెప్పు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అది ఏం భాష రాకుండానే తెలుగులో మాట్లాడలే. నువ్వు చేయాల్సిన డ్యూటీస్ ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అదే అంటున్నా. ఈరోజు పోలీసుల డ్యూటీ ఏంది, మీరు ఏం చేస్తున్నారు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలంటున్నా. రూల్ అనేది అందరికి ఉండాలంటున్నా. అది బన్నీయే కానీ లేకుంటే ఇంకెవరే కానీ జడ్సనే కానీ ఎవరికన్నా కానీ రూల్ అనేది ఒకటే తిరిగి ఉండాలి, సమానంగా ఉండాలి. అప్పుడే ఈ డెమోక్రసీ అనేది కొనసాగుతుంది. లేకుంటే ఉండదు. ఈరోజు పేరుకు నువ్వు డెమోక్రసీ అని పెట్టుకున్నావు, డెమోక్రసీ అనే టైటిల్ నువ్వు వాడుకుంటా నీ అంతా లెక్క వ్యవహరిస్తున్నావు. వివిఐపి కల్చర్ పోతుంది. కాబట్టి దీని విషయాన్ని అప్పుడైతే అయినా సమయం టైము న్యాయం చేస్తుంది. ఈరోజు బన్నీ అనేటోడు ముఖ్యమంత్రి పేరు తీయకపోవడు, ఏదైతే ఒకరోజు శిక్ష పడుతుందో ఆ శిక్ష ఆటోమేటిక్గా ఒకరోజు జైలు ఉండడు. ప్రభుత్వం చట్టం అంటే ఒక భయం పుట్టించుడు, అది నేచర్ చేస్తుంది. అది నేను రేవంత్ రెడ్డి చేసిందని నేను అనా. రేవంత్ రెడ్డి కూడా దారి తప్పేటట్టుగా నేచర్ దాన్ని క్రియేట్ చేసి నేచర్ దానికి న్యాయం జరిగేటట్టుగా ఈరోజు ఆయన జైలుకు పోయేటట్టుగా అయింది. ఇవాళకి ఎంత ఆబాస్ పాలే ఆయన అబద్ధం చెప్పి 10 లక్షలు అనేది ఎంత చిల్లర. ఇంకొకటి మేము కూడా ట్రోల్ అవుతుంది సార్, అంటే కర్మ బూమ్రాంగ్ అన్నట్టుగా గతంలో జానీ మాస్టర్ కేసు కూడా ఇదే ఇలా చుక్కలు కొట్టడానికి రీజన్ బన్నీ వల్లనే జానీ మాస్టర్ జైలుకి వెళ్ళడం, జానీ మాస్టర్ అంత ఇబ్బంది పెట్టాడు, అందుకే ఇప్పుడు కర్మ మళ్ళీ బన్నీకి తగిలిందని కూడా కొన్ని ట్రోల్స్ అవుతున్నాయి. ఏది ఎట్లున్నామా అవి ఇదేంటనంటే ఈయన రాకల వల్ల ఈయన హైప్ వల్ల వాళ్ళు మరణించింది అనేది వాస్తవం. దాన్ని నిజానికి ఈ మరణం వెనుక కారణం పోలీసులు, బన్నీ, సంజయ్ థియేటర్ యాజమాన్యం, వీళ్ళంతా ప్రజలు నలుగురు ఉన్నారంటారా? లేకపోతే అంతే మెయిన్ సోషల్ మీడియా హైప్ లేపినరు. ఈయన బయటకు వచ్చిండ్రు పోపండ్రు. అంటే ఈయన వచ్చినాక లోపే ఆమె తొక్కబడ్డది అన్నారు. అంటే ఆల్రెడీ జనం ముందుకు ఈయన కోసమే పబ్లిక్ బాగా వస్తారు. లేకుండా ఎందుకోసం సందేహం టికెట్ లేని రాడు. టికెట్లు కూడా లేవాడ కాబట్టి ఇది ఇవాళ నేషనల్ మీడియా ఏం వాదన అంటే 9:20కి ఆమె థియేటర్లోకి వెళ్ళి బయటకు తీసుకుపోయారు.
9:40కి 9:30కో 9:40కో ఈయన వచ్చిండ్రు. కాబట్టి ఈయన మళ్ళీ ఎట్లా చచ్చిపోయిందని అన్న ఆ హైప్ లేపింది మీరే కదా, వస్తుండని ఆయన కోసం వచ్చిండ్రు. ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఏంటంటే రాకముందే చనిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేషనల్గా చెప్తుంది అంటే సీసీ ఫుటేజ్ ఉందంట. సరే ఏదున్నా కానీ అక్కడ వచ్చింది అంతే. లేకుంటే వాళ్ళు టికెట్ వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఎప్పుడు జరగలే ఈ సంఘటన. కాకపోతే ఈయన హైప్ లేపుకున్నాడు దాన్ని బాగా. నేను వస్తున్నా, నువ్వు పోయేదంటే సైలెంట్గా పోయేది. చాలాసార్లు మహేష్ బాబు కూడా వచ్చి సినిమాలు చూసిపోతాడు, సైలెంట్గా వస్తుంది. ఆయన పోయినాక తెలుస్తుంది జనాలకు. కానీ మీరు ముందే డోలు కొట్టుకొని ఇది కొట్టుకొని ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. పోలీసు వాళ్ళని కూడా అవమానం చేశాను కోట్ల. తెల్లారి అది ట్రోలింగ్ అంతా నవ్విండ్రు, నవ్వుల పాలు చేశారు. కాబట్టి ఇవన్నిటికీ పోలీసులు కూడా ఎట్టుంటారు అంటే ప్రభుత్వం ఇది వాళ్ళు చెప్పినట్టు విన్నట్టే చేస్తారు, కానీ మోకా దొరికినప్పుడు వస్తారు. అల్లు అర్జున్ కూడా గతంలో చాలా సార్లు వచ్చినా ఆయనే చెప్పాడు. మరి గతంలో ఎప్పుడు జరగదు, ఈసారి ఎందుకు జరిగిందంటే గతంలో ఎప్పుడైనా సోషల్ హైప్ సైలెంట్ వచ్చి చూసే అప్పుడు ప్యాన్ ఏరియా హీరో కూడా కాదు ఆయన. ఫ్యాన్స్ అంటే కొంచెం సోఫిస్టికేట్ ఉండేటోళ్ళు కాదు. దాదాపు అంతా మాస్ ఏరియాలోకి వెళ్ళి వచ్చేటోళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటోళ్ళు, అసలు బాగా వచ్చారు. వచ్చుట్లా నేను అనుకుంటా ముందు రోజే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఈ కేసులో ఉన్నాడు. 10వ ముద్దాయో 9వ ముద్దాయో ఇలా ఈ కేసులో 11th ముద్దాయి బన్నీ కదా, బన్నీ కంటే ముందు తర్వాతను ఆయన కూడా ఉన్నాడు. మొత్తం 17-18 మెంబర్స్ ఏమో పెట్టింది దాంట్లో. సార్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా తర్వాత విష్ణుమూర్తి, ఏసీపీ విష్ణుమూర్తి కూడా ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్, ఆయన కూడా చాలా మంది సస్పెండ్ చేశారని అంటున్నారు. అసలు ఆయన ఎందుకు పెట్టాడు, ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఆయన ఎందుకు పెట్టినా అదే చెప్తున్నా. అది ప్రభుత్వం మాట్లాడలేదు. ఆయన ఎందుకు ఎవరో ప్రభుత్వ పెద్దలే పెట్టించుంటారు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? పైగా మాట్లాడింది కూడా కరెక్ట్ గా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో మాట్లాడించారు. ఇక దాని తర్వాత మీరు చూడండి, అసెంబ్లీలో మాట్లాడినాకనే సీసీ కెమెరాలు బయటకు వచ్చాయి, ఎస్ఎంసీలో మాట్లాడిన ఫుటేజ్లు బయటకు వచ్చింది, అసెంబ్లీలో బాగానే ఉన్నాయి. ఇదన్నీ ఎందుకు చేసింది ఇప్పుడు లేటుగా? ఇవన్నీ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అయిపోయేది కదా, ఇలా బెయిల్ దొరికేది కాదు, ఇవన్నీ జరిగేది కదా. కాబట్టి ఇదంతా ఏం లేదమ్మా, వీళ్ళ ఆధిపత్యం చూపించుకొని వీళ్ళు తప్పులు చేసిందని వాళ్ళు. పోలీసుల కోపం ఏంటంటే కోర్టులో వాళ్ళని అవమానపరిచి బెయిల్ తీసుకుంటారు. ఇదంతా ముఖ్యమంత్రి చేయబట్టి అనేది పోలీసుల కోపం ఉంది. ఇంటర్గా వాళ్ళు డిపార్ట్మెంట్ ఇవాళ ముఖ్యమంత్రి ఉంటారే, పింకోడ్ వస్తారు, వాళ్ళు ఎత్తి తీసుకుపోయి ఎత్తేసి మళ్ళీ లోపడేది కొడతారు. అలా అట్లుంటుంది, పోలీసులో ఏముండదు. వాళ్ళు మోకా దొరికింది, మాతో మమ్మల్ని జోక్ చేస్తావురా అని నిన్న సుక్కలు చూపెట్టారు. నేను పోలీస్ యాక్షన్ ఎండ కూడా తప్పుకుంటా. ఇట్లా తప్పేవాడుదంటే సిపి విఐపి సిబి ఆనంద్ వివిఐపి అంతే. ఆయన అంతా హై ప్రొఫైల్ వాళ్ళకు చేస్తారు. ఇది ఆయన తర్వాత ఎంటర్ అయిపోయి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా ప్రెస్ మీట్ నడిపి కరెక్ట్ కాదు కదా ఇవన్నీ. కరెక్ట్ మీరు రూల్ ప్రకారం డ్యూటీ చేసేటోడు కాదు. వీళ్ళు చెప్పినట్టు ఇంటర్నే పెట్టుకున్నారు, వేరే ఏం లేదు. అసలు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు చెప్పినట్టు వింటాడు మావాడు, కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు, అంత మించి ఏం లేదు. సో మొత్తానికి ఇప్పుడు ఈ కేసు ఫైనల్ వరకు ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు. మళ్ళీ విచారణకు పిలిచారు పోలీస్ స్టేషన్ చిక్కడపల్లికి. అన్నీ అయిపోతాయి అమ్మాయి, వారి పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి ఏమవుతుంది. కాకపోతే కొంచెం చికాకు అవుతుంది. ఇద్దరు పరువు పోయింది దెబ్బకు, ముఖ్యమంత్రి పరువు పోయింది, బన్నీ పరువు పోయింది. ఈ ఎఫెక్ట్ వల్ల సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదైనా ప్రభావం వస్తుంది? ఎందుకు పడతాయి, ఏం పడతాయి, అలా మంచి వాళ్ళు కాదు చాలా మంది. బెనిఫిట్ షోలు ఆపేస్తామంటున్నారు కోమటిరెడ్డి. అవునమ్మా, ఇప్పుడు అసలు ఇవ్వాలి ఎందుకు? నేను ఒకటి చెప్తామ్మా, మీరు ఎప్పుడైనా నా సొంటోడికి నా చట్టంలో ఉంటే, నా సొంటోడికి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో ఉంటే, ఒక ఫ్యాక్టరీ పెట్టే ముందు ప్రాజెక్ట్ ఇస్తారు. ఒక సినిమా కూడా ప్రాజెక్టే కదా, అది ఇచ్చే ముందు ఎంత ఖర్చు పెట్టారు? ఫస్ట్ నా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దాని దగ్గర పబ్లిక్ దగ్గర ఆమోదం ఉండాలి. మరి 1000 రూపాయలు పెట్టి వీళ్ళు టికెట్ పెట్టబోతున్నట్ట, మరి దీనికి ఇది చేస్తారా అని కొత్త రూల్స్ తీసుకురావాలి. ఇప్పుడు మార్పు అంటే అదే కదా. నువ్వు మార్పు అంటే పేర్లు మార్చుడు కాదు కదా. మార్పు అంటే ఇది రేట్లు పెంచడం కూడా ప్రభుత్వం తప్పు. ఎట్లా వేస్తారు చెప్పండి? మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు రేట్లు పెంచుకొని? ఇయ్యద్దు. ఒక పెద్ద మాఫియా ఇది గుర్తుపెట్టుకోండి. ఏం తెలుసా, ఒకటేసారి థియేటర్లు మొత్తం గుప్పిట్లో పెట్టుకుంటారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే టికెట్ సినిమా రిలీజ్ కాకముందే 1 వీక్ టికెట్లు అమ్మేస్తారు. ఇక్కడ జనము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. 12,000 రూపాయలు నువ్వు పెట్టి సినిమా చూసినావు బ్రదర్. యాక్చువల్గా మీరు నలుగురు కలిసి మామూలు రోజు అయితే 1000 రూపాయలు చూడొచ్చు. ఆలోచన 100% కదా. నీకు ఆ గుణం ఉండాలంటున్నా నేను. 100% ఆ గుణం ఉండాలి అంటున్నా. ఈరోజు మీరు అన్ని పైసలు పెట్టి మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ వీక్లో చూడాలని.
సెకండ్ వీక్లో చూసి ఈ పైసలు మేము వేరే వాళ్ళకి ఇస్తాం, మనం ఎంటర్టైన్మెంట్ కోసం పోతున్నాం. కానీ అంతే అంతే ఒక 1 వీక్ రిలీజ్ అయిందని మీరు అనుకోని, నేను అంటుంది ఏంటంటే నేను రేట్ల పెంపకం గురించి చెప్తున్నా. రేట్ పెంచే అంత కాకుండా మీరు 1 వీక్ ఆగితే మీకు తక్కువ రేట్కి వస్తాయి కదా, మీరు ఏదైనా చారిటీ చేయొచ్చు కదా అంటున్నా. 1000 రూపాయలు 2000 మీరు దానికనే నేను ఫస్ట్ వీక్ చూస్తే, నేను సెకండ్ వీక్లో చూస్తే 9000 నాకు మిగులుతాయి. ఆ 9000 రూపాయలతో సరే నీకు పనికి వస్తే నువ్వు వాడుకో, లేకుంటే అరే పలానా అనాథ హాస్టల్కో, పలానా ఎస్సీ హాస్టల్కో, పలానా బీసీ హాస్టల్కో అని లేదన్న ఒక ఐటెం కొనిస్తా వాళ్ళని అడిగి అని చెప్పి చేస్తే ఈ ఆలోచన ఎందుకు రాదు జనానికి? మీరు అప్రమత్తంగా ఉండాలి. నువ్వు డిసిజన్ మేకర్. నేను ఈ వారం నేను సినిమా చూడ, 1 ట్రాప్లో నేను పడా, వాడు మోసం, పెద్ద మోసం తెలుసా. ఇప్పుడు నీకు హైప్ లేపుతారు, ఒక 15-20 వేల మందిని లేపుతారు. ఇట్లా సోషల్ మీడియా వాళ్ళు ఛానళ్ళ దగ్గర నిలబడి అడుగుతారు, చూసినా మైకులు పట్టుకొని, వాళ్ళు ఏ ఇష్యూ చూపించారు అవి చూపెడతారు. అటువంటి ఎక్కువ జనం కూడా అటువంటివే ఎక్కువ చూస్తారు, పనికొచ్చేటి చూడరు, అవి బాగా చూస్తారు. ఆ హైప్ లేపు ఏం చేస్తారు అంటే వారం రోజుల టికెట్లు అమ్మేస్తారు. ఆ చెత్త సినిమా కానీ మాఫియా అని. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పెద్దది, అసెంబ్లీలో చర్చ పెట్టేటప్పుడు నేషనల్ వైడ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్ప సినిమాకు ఇంకో 200-300 కోట్ల రూపాయలు మార్కెట్ చేసి పెట్టారు. అసెంబ్లీలో డిబేట్ అయింది కదా, అమ్మ ఇంత పెద్ద సినిమానా అని చెప్పేసి. తెలుగులో కంటే ఎక్కువ హిందీలో హైదరాబాద్లో హౌస్ఫుల్ అయింది ఆ సినిమా. ప్రచారం రేవంత్ రెడ్డి చేసిండు, సగం ఎక్కడిది లాస్ట్లా. అంటే ఆ సినిమా పండుకుంది, మామూలుగా 10 రోజుల్లో మర్చిపోతారు కదా అమ్మ. మర్చిపోయిన సినిమాను 10 days మర్చిపోతారు 1 వీక్, ఎంత పెద్ద సినిమా అయినా. 1 వీక్ మర్చిపోయిన సినిమాను పాన్ ఇండియా మళ్ళా అసెంబ్లీలో చర్చ పెట్టి మళ్ళా దాని మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో లేచింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా మళ్ళా హైప్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఆ చర్చ ఉంటుందో అంత రోజు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ బన్నీకి సుకుమార్కు ఫుల్ లాభం, నష్టం ఏం లేదు. కాలీఫ్లవర్ ఎవరంటే రేవంత్ రెడ్డి. మొత్తానికి జనానికి తెలిసింది అంటే ఇక్కడ ఎవరు హీరోలు కాదు, అందరు మామూలే. నాకు కూడా అదే కావాల్సి ఉంది. ఈడ విఐపి కల్చర్ లేదు, ఈ సమాజంలో అందరూ ఒకటే. ఈడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాడు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి వాడు ఇది, నువ్వు కింద ఉన్నావు కాబట్టి నువ్వు హీరో. న్యాయ నిర్ణేతరం పబ్లికే, ఎవరినైనా నిర్ణయించేది పబ్లికే. వాడిని హీరో చేయాలన్నా, లీడర్ని చేయాలన్నా, లక్పతిని చేయాలన్నా, దరిద్రుని చేయాలన్నా మేమే. వే ఆర్ ద డిసిజన్ మేకర్స్ అని జనానికి ఈ సంఘటనతో అర్థం కావాలని కోరుకుంటున్నా. సారాంశం మాత్రం అదే వెళ్ళింది. అది నువ్వు అర్థం చేసుకుంటే వాడొస్తే 100% కాదు నీ మీద. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది నీకు రక్షణ నీకు కాదు, వాళ్ళు ఇచ్చింది ఏది సంధ్య రోజు వాళ్ళకి రక్షణ ఇవ్వమని ఇచ్చిండ్రు, వాళ్ళకి రక్షణనిచ్చిండ్రు, నీకు రక్షణ ఇవ్వలేదు, నీకు రక్షణ లేదు నీకు. కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా. సో చూసారు కదండి, నిజంగానే ఈ సంఘటన వల్ల ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి, పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. అటు పోలీసులు చేసిన దాంట్లో ఎక్కడ కూడా మిస్టేక్ లేదు, వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేశారు. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా బన్నీ కూడా కొద్దిగా ఆవేశపడి ప్రెస్ మీట్లు పెట్టడం కూడా తప్పే, దానివల్ల కూడా దీనికి చాలా ఎఫెక్ట్ అయితే అయిందని అంటున్నారు. మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే బన్నీ వర్సెస్ రేవంత్ రెడ్డి విషయంలో ఎవరు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అని మాట్లాడుకున్నట్లయితే ఇద్దరు అబద్ధాలే చెప్తున్నారు తప్ప ఎవరు నిజాయితీగా లేరని కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను, చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. నమస్తే, దిస్ ఇస్ సహస్ర. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.